Shamantakas Infraswari, Shamantakas Aurum, Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు RTV. హైదరాబాద్లో హైడ్రా ఏర్పాటైన తర్వాత అక్రమ కట్టడాలు నిర్మించిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి కూడా పూర్తి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు, ఎవరైనా అక్రమార్కులు ఉంటే వాళ్ళు చెరసాలకే అని. సో హైడ్రా చాలా భవనాలను కూల్చివేసింది. హైడ్రా కూల్చివేతలు చేసేటప్పుడు ఎక్కువగా చర్చనీయాంశమైన విషయం నాగార్జున ఎన్కన్వెన్షన్ తర్వాత మల్లంపేట లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్లో కూల్చివేసిన విల్లాలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎండి గుర్రం విజయలక్ష్మి కూడా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎండి గుర్రం విజయలక్ష్మి RTV స్టూడియోలో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. ఎందుకంటే ఈ కూల్చివేతలు కొనసాగేటప్పుడు చాలామంది కూల్చివేతలను సమర్థిస్తున్నా అసలు అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలేవి, అక్రమ నిర్మాణాలను చేపట్టిన బిల్డర్లపై చర్యలేవి అని చాలామంది ప్రశ్నిస్తున్న నేపథ్యంలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎండిని మనం క్వశ్చన్ చేద్దాం, ఆమెతో మాట్లాడదాం. నమస్తే విజయలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. విజయలక్ష్మి గారు, హైడ్రా కూల్చివేతలు కొనసాగించేటప్పుడు హైడ్రాను సపోర్ట్ చేస్తున్నారు. అదే సమయంలో ఎవరైతే బిల్డర్లు ఉన్నారో, ఎవరైతే ఆ ఇంటి యజమానులు ఉన్నారో వాళ్ళ మాత్రం వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా ఈ కూల్చివేతలు కొనసాగేటప్పుడు మల్లంపేట విల్లాలు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. మీ పేరు పెద్ద ఎత్తున వార్తలు నిలిచింది. లేడీ డాన్గా మిమ్మల్ని అభివర్ణిస్తున్నారు, లేడీ డాన్గా మీ గురించి మాట్లాడుకుంటున్నారు. గుర్రం విజయలక్ష్మి అంటానికి ముందు లేడీ డాన్ అంటున్నారు. ఏంటి రియల్ ఎస్టేట్ రంగంలో మీరు అంత భయభ్రాంతులకు గురి చేశారా? లేడీ డాన్ అంటానికి కారణం ఏంటి? అలాంటిదేమీ లేదండి. నిజానికి చెప్పాలంటే మల్లంపేట విల్లాల విషయంకి వచ్చేసరికి అవి మనం ఎప్పుడో 3-4 ఇయర్స్ బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేశాను నేను. సో అసలు ఇప్పుడు మీడియాలో ఆల్ ఆఫ్ ఏ సడన్ వస్తే అక్కడ విక్టిమ్స్ పేర్లే వస్తున్నాయి. మిగిలిన మీడియాలో ఎక్కడన్నా ఛానల్స్లో కానీ మీరు చూడండి, ఎవరైతే విల్లాలు కూల్చివేయబడ్డారో వాళ్ళ పేరు వస్తుంది. వేరేజ్ నా విషయంలోకి వచ్చేసరికి లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ అంటున్నారు. 4 ఇయర్స్ తర్వాత అక్కడ విక్టిమ్స్ కదా ఉన్నారు, నేను లేను కదా. నన్ను ఎందుకు తీసుకొస్తున్నారు ఏంటి అనేది తెలీదు. ఇది మీడియానా లేకపోతే ఎందుకు జరుగుతుంది అనేది తెలీదు. అందుకనే నేను ఈసారి ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో అసలు మేమేంటి నేనేంటి అని తెలియకుండా రకరకాల న్యూస్లు వెళ్ళడం మూలాన ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని నేను మీడియా ముందుకు వచ్చానండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్లో ఇలాంటి ఆరోపణలు ఎలాంటివి నిజం లేదు అసలు అన్నది, అసలు ఆ టెర్మినాలజీ ఎందుకు వచ్చింది, ఎందుకు మాట్లాడుతున్నారు అనేదానికి బేస్ లేదు. ఇక మాట్లాడుతున్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక బాగుంటుంది దీని మీద. ఓకే, స్ట్రైట్ మల్లంపేట విల్లాల గురించి మాట్లాడుకుందాం. విజయలక్ష్మి గారు, మల్లంపేట విల్లాలు కూల్చుతున్నారు. అవును, ఈ కూల్చివేతల్లో కొనుక్కున్న వాళ్ళకి ఏం తెలీదు, FTL ఏంటి, బఫర్ జోన్ ఏంటి అనేది. అయితే మీకైనా తెలుసుండారా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ తెలిసి ఉండాలి. సో ఇక్కడ మీకు తెలియకుండానే వాటిని నిర్మించారా? ఈ కూల్చివేతలకి కారణం మీరు కూడా ఒకటి కాదా? కూల్చివేతలకి కారణము నేను అంటే దాన్ని ఎలా చెప్పాలి అంటే, దీన్ని ఒక గవర్నమెంట్ ఒక తండ్రి అనుకోండి, ఫాదర్ అనుకోండి, నేను ఒక పెద్ద కొడుకుని అనుకోండి, రకరకాల వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాను అనుకోండి. కైకేయి ప్రమేయం ఉంటే అరణ్యానికి రాముణ్ణి పంపిస్తారు చూడండి, ఇన్సిడెంట్ అది అనుకోండి. నాది ఒక రకంగా చెప్పాలంటే, ఒకవేళ ఏమన్నా ఉంటే ఇందులో తప్పు రాముడిదేమీ లేదండి. అది మాత్రం నేను ఖచ్చితంగా బల్లగుద్ది ఎవరి ముందన్నా నిలబడి చెప్పగలను. సో మీ తప్పు లేదు, అధికారులు తప్పు ఉంది అని అంటారు. అది ఎవరి తప్పు? మీరు హైడ్రా తప్పు ఉంది అంటున్నారా? హైడ్రా తప్పు ఉందని అననండి నేను. ఎందుకంటే హైడ్రా ఏ కోణంలో నుంచి చూస్తుంది అసలు. సీఎం రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు పెట్టింది మంచి కాజ్తో పెట్టారు హైడ్రా అనేది. దాన్ని అసలు నేను ఎప్పుడు సపోర్టే చేస్తాను. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా మన ఫ్యూచర్ జనరేషన్స్ని ప్రిజర్వ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకుంది. ఫ్యూచర్లో ఉండే క్లైమేట్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఇప్పుడు ఏమన్నా మిస్టేక్స్ జరిగితే వాటిని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరము అసలు ఒక మనిషిగా మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఉంది. కాకపోతే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఏం జరిగింది, అది గవర్నమెంట్ అఫీషియల్స్ వల్ల జరిగిందా, పాతగా ఉండే భూమి రికార్డుల వల్ల జరిగిందా, లేకపోతే నాకు తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా? ఆ రోజు మీరు ఆ నిర్మాణాలు చేపట్టేటప్పుడు బఫర్ జోన్లో లేదా FTLలో నిర్మాణాలు చేపడుతున్నాను అనే విషయం మీకు తెలియకుండా చేశారా? ఎస్,
తెలీదా మీకు? తెలీదు. నమ్మాలా విజయలక్ష్మి గారు? నమ్మొచ్చు. అదే నేను చెప్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను భూమి అనేది అక్కడ ఫస్ట్ నా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ కాదు, చాలా ఏళ్ల బట్టి నేను ఆ భూమి మీద లేను. అక్కడ ఒక సర్టిఫికేట్ నాకు భూమి అమ్మిన యజమాని నుంచి ఇవ్వబడింది. ఏంటి? జీరో FTL బఫర్ అనేది 1 acre చేంజ్ బఫర్ ఏరియా అనే ఒక సర్టిఫికేట్ ఇవ్వబడింది. నేను ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఊర్లో మీడియేటర్స్ వీళ్ళు ల్యాండ్ చూపిస్తారు కదా, అక్కడ చెరువు అక్కడున్న సైట్కి 1 kilometer దూరంలో ఉంది నేను కొన్న రోజుల్లో. అక్కడ మీరు గూగుల్ మ్యాప్స్లో ఇప్పటికీ చూడొచ్చు, చెరువు 1 kilometer దూరంలో ఉంది ఆ సైట్కి కొన్నప్పుడు. మీరు అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఎవరినైనా ఎంక్వైరీ చేయండి. అక్కడ కొన్ని రాళ్ళు చెరువులో ఇలా లైన్గా పాతుంటాయి. ఇప్పుడున్న చెరువు అంటే సోకాళ్ళు కొంచెం వాటర్ వచ్చింది, ఆ వాటర్లో పాతుంటాయి. ఇవి FTL రాళ్ళు. ఇంత దూరంలో ఉన్నాము అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన దానికి దీనికి బేరీ చేసుకున్నప్పుడు డెఫినెట్గా అక్కడ మ్యాచ్ అవుతుంది అక్కడికున్న సిచ్యుయేషన్స్కి. సో చెప్పండి విజయలక్ష్మి గారు, మీరు ఎన్ని విల్లాలకి అక్కడ పర్మిషన్ తీసుకోవడానికి ట్రై చేశారు? మీరు భూమి ఎంత? నేను పర్మిషన్ తీసుకున్నది నేను కాదండి, యాక్చువల్గా చెప్పాలంటే కొన్నిటికి ముందే విల్లాల రూపంలో నేను కొన్ని సెమీ కన్స్ట్రక్షన్లో కొన్నాను. కొన్ని ఏమో వాళ్ళే పర్మిషన్స్ తోటి కొన్ని ఇచ్చారు, కొన్ని నేను పర్మిషన్స్కి వెళ్ళాను. ఇందులో 3 రకాలుగా కేటగిరీ ఉంది యాక్చువల్గా అంటే ఒకే గృహ సముదాయానికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్స్ తీసుకుని రావడంలోనే కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయని అంటున్నారు. కాదు. అంటే అవన్నీ ఒక లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కిందకే వచ్చాయి. ఒకే గేటెడ్ కమ్యూనిటీ, రైట్? ఒకే గేటెడ్ కమ్యూనిటీ, ఒకే కాంపౌండ్ వాళ్ళలో ఉన్నదానికి కొన్ని పంచాయతీ నుంచి పర్మిషన్స్, కొన్ని GHMC నుంచి పర్మిషన్స్, మరికొన్ని కాదు. అది ఎలా జరిగిందంటే ఒక్క ల్యాండ్ ఓనర్ కాదు, అక్కడ ల్యాండ్ ఓనర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్క ల్యాండ్ ఓనర్ అయితే ఒకళ్ళ కింద గ్యాదరింగ్ లాగా ఉంటుంది. అది ఫస్ట్ నేను మొదలు పెట్టినప్పుడు ల్యాండ్ కొంతవరకే తీసుకోవాలనుకున్నాను. ఆ ల్యాండ్ తీసుకున్న వాటికి పర్మిషన్స్కి సపరేట్గా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడైతే అక్కడ కట్టడం మొదలుపెట్టిన తర్వాత ఇక మిగిలింది నెక్స్ట్ ఇలా తీసుకుంటూ వెళ్ళడం జరిగింది. సరే, అన్ని గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయి కాబట్టి దానికి ఒకటి పెద్దది. ఇంకంటే ఆ ఏరియాలో ఏంటంటే ఇటువైపు చూస్తేనేమో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నది ఒకటే పెద్ద ఇదిలాగా ఉంది. సో దీన్ని ఒక గ్రూప్ లాగా చేసుకుంటే బాగుంటుంది కదా, హౌసెస్ అన్నీ కడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కానీ ఒకేసారి ఏంటో అక్కడ ఇన్ని ఎకరాలు తీసుకున్నాము, ఒక లేఅవుట్ లాగా డెవలప్ చేసాము, ఈ కేసు కాదు యాక్చువల్గా. అంటే మీరు పంచాయతీ నుంచి 260 విల్లాలకు అనుమతులు తీసుకున్నారా? ఆల్మోస్ట్ 200 విల్లాస్. మీరు మొత్తం 300 చేంజ్ విల్లాలకి GHMCని పర్మిషన్ అడిగారు, రైట్? కానీ నో, నేను అసలు తీసుకుంది GHMCకి 100ఏనండి, ఆల్మోస్ట్ ఆల్ 100. మన HM వల్ల 60కే పర్మిషన్, 65 ఒకసారి, 17 ఒకసారి తీసుకున్నాను నేను. ఇవి మిగిలినవేమో అప్పుడు ఉన్న సిచ్యుయేషన్స్లో HMDA ఆల్మోస్ట్ ఆల్ మనకి అది 2018 అండి. మల్లంపేట పంచాయతీ కింద ఉంది, మున్సిపాలిటీ కింద వెళ్ళలేదు. అప్పటికి వెళ్ళనప్పుడు HMDAలో వర్క్స్ త్వరగా ఫాస్ట్గా జరగట్లా. నేను కొనుక్కొని అప్లై చేశాను. నేనేం చేశానంటే మిగిలిన ల్యాండ్ తీసుకోవద్దు, ఇంకా మనం పర్మిషన్స్ లేట్ అయిపోతున్నాయి, 7-8 months అయినా కూడా ఫైల్స్ అక్కడే ఉన్నాయి, స్ట్రక్ అయిపోయినాయి, మనం కంటిన్యూ చేయలేము అనుకున్న పక్షంలో అక్కడ మిగిలిన వాళ్ళు ఏంటంటే దాని గ్రామ పంచాయతీ పర్మిషన్స్ తీసుకొని ఆ వ్యాలిడిటీ ఉంది కాబట్టి నేను కూడా ఇది ఇంత పెద్ద అంటే టౌన్ ప్లానింగ్ అప్రూవల్ తీసుకోవాల్సిన చోట పంచాయతీ అధికారులు ప్లానింగ్ లేదండి అప్పటికి. దెర్ ఈజ్ నో టౌన్ ప్లానింగ్, ఓన్లీ విలేజ్ ఉండింది అక్కడ. 2018 మీరు వెళ్ళి చూడండి, రికార్డ్స్లో విలేజే ఉండింది అక్కడ, టౌన్ ప్లానింగ్ లేదు. టౌన్ ప్లానింగ్ ఆ తర్వాత స్టార్ట్ అయింది, అంటే నేను ఎగ్జిట్ అయ్యే ముందు స్టార్ట్ అయింది టౌన్ ప్లానింగ్. మీరు ఎగ్జిట్ అయిపోయారా? ఎగ్జిట్ జస్ట్ ఇంకా అవుతాము అన్నప్పుడు స్టార్ట్ అయింది టౌన్ ప్లానింగ్. అక్కడ 19లో స్టార్ట్ అయింది. సో 19 ఈ పంచాయతీ విల్లాస్ అన్నీ కట్టడం అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ 90% అయిపోయింది. సో ఆ తర్వాత స్టార్ట్ అయింది. నేను ఆ తర్వాత HMDAలో పెట్టిన అప్లికేషన్స్ వచ్చాయి, అంటే నెక్స్ట్ అవి కూడా వర్కౌట్ అవడం మొదలుపెట్టిన తర్వాత మిగిలిన విల్లాస్ కట్టడం జరిగింది. ఓకే, మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు మీ బిల్డర్గా మీరు చేతులు దులిపేసుకుంటున్నారు, అనుమతులు ఇచ్చిన అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు, కొత్తగా ఫామ్ అయిన హైడ్రా వచ్చి వాటిని కూల్ చేస్తోంది, అక్కడ కొనుక్కున్న వాళ్ళు లబోదిబోమ్ అంటున్నారు. ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? నేను చేతులు దులిపేసుకోలేదండి, నేను దులిపేసుకోలే వాళ్ళని, నేను రోడ్డు మీదకి వదలలేను. అది చూడలేక ఈరోజు నేను వచ్చాను. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, ఫ్యూచర్ నాకు వచ్చే మనీ నుంచి అయినా ఏదైనా, అసలు ఎవరు చేయకపోతే వాళ్ళని మాత్రం నేను వదిలేను.
నిజంగా నిజంగా ఇది మీరు బాధ్యత తీసుకుంటారా? డెఫినెట్గా మీరు ఇది గుర్తు పెట్టుకోండి, మళ్ళీ నన్ను స్టూడియోకి పిల్లలు మనసాక్షిగా చెప్పండి, మనస్సాక్షి వాళ్ళని మీరు రోడ్డుని పడినెవరు? పండివ్వను. ఒక్కొక్క వెళ్ళ ఎంతకు అమ్మారు విజయలక్ష్మి గారు? ఆ రోజుల్లో నేను అమ్మింది 60 లక్షలు కండి. ఆ రోజుల్లో అమ్మింది. ఈ రోజుల్లో నేను గవర్నమెంట్ని హెల్ప్ అడుగుతుంది కూడా ఇందుకే. ఈ రోజుల్లో అక్కడ 2.5-3 కోట్లు అయినాయి. నేను సంపాదించలేదు అంత అసలు ఆ విల్లాస్ మీద. ఇప్పుడు మరి నేను రియంబర్స్ చేయమంటే నాకు ఒక బాధ్యత ఉంది, కానీ భారం ఇంత. సో కూల్చివేసిన విల్లాలకి మీరు రీంబర్స్ చేస్తారు వాళ్ళకి, యజమానులకి? ఎస్, వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేసి వాళ్ళకి ఇంకొక చోట ఇల్లు ఇక్కడ ఇవ్వలేకపోయినా ఇంకొక చోట అయినా ఏదైనా నేను మాత్రం చేసి తీరుతాను, దాన్ని మాత్రం ఆపను. ఓకే, కానీ మల్లంపేట అసోసియేషన్ ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే దాంట్లో కొన్ని మీరు చేసిన ఒక పని వల్ల అసోసియేషన్లో విభేదాలు తలెత్తాయని చెప్తున్నారు. మీరు వాటిని కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు పక్కన అసైన్ ల్యాండ్స్ ఉన్నాయని గవర్నమెంట్ అధికారులు వచ్చి ఒక సైడ్ కాంపౌండ్ వాళ్ళు కొట్టేశారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి చెరువు వైపు ఉన్న కాంపౌండ్ వాళ్ళు కొట్టేశారు. ఇప్పుడు ఆ గేటెడ్ కమ్యూనిటీ కాంపౌండ్ వాళ్ళు కొట్టలేదండి. మల్లంపేట ఇప్పుడు కాంపౌండ్ నో, అది రాంగ్లీ వెళ్తుంది అక్కడ. అవునా? రాంగ్లీ వెళ్తుంది. ఎక్కడ అసైన్ ల్యాండ్ ఉండేది కాంపౌండ్ వాల్స్ కొట్టలేదు. కాంపౌండ్ వాల్ కొట్టడం హెచ్ఎండిఏ వాళ్ళ వల్ల. హెచ్ఎండిఏ వాళ్ళు ఇప్పుడు నా గేటెడ్ కమ్యూనిటీకి ఇప్పుడు రక్షణ గోడ ఉందా లేదా? గేటెడ్ కమ్యూనిటీ కాదండి, ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు. గేటెడ్ కమ్యూనిటీ కాదు. గేటెడ్ కమ్యూనిటీ ఏంటంటే వాళ్ళకి నేను కస్టమర్స్ కూడా చాలాసార్లు చెప్పాను. అక్కడ ఏం జరిగిందంటే ఒక చిన్న ఇదేం జరిగిందంటే ల్యాండ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ నుంచి ఫెన్సింగ్ వాల్ వేసింది. ఏ రోజు నేను వచ్చి అక్కడ వాల్స్ కట్టడం కానీ ఇంకోటి కానీ కట్టల. అక్కడ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నుంచి వాల్స్ అవన్నీ వేసేసుకొని ఉంది. దానివల్ల పీపుల్కి ఎలా ఉందంటే హైదరాబాద్లో చాలా మటుకి విల్లాస్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ మా పక్కన ఉన్న ఏపీఆర్ కూడా గేటెడ్ కమ్యూనిటీ కాదు. అవి వాల్స్ ఉండడం మూలాన ఒక గేటు పెట్టుకొని వాటిని ఒక గేటెడ్ కమ్యూనిటీస్గా చలామణి చేస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఏ గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఆల్మోస్ట్ ఆల్ గేటెడ్ కమ్యూనిటీ కాదు. మీరు కనుక్కోండి హైదరాబాద్లో మీరు వేసిన బ్రౌచర్లో గేటెడ్ కమ్యూనిటీ అనే ఇంప్రెషన్ కలిగే విధంగా వేశారు. నేను వేసిన రియల్ బ్రోచర్ మీరు చూడండి, మ్యానిపులేటెడ్. నేను ఎప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అని బ్రోచర్ మీద వేయలేదు. నాకు తెలుసు గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏంటంటే ఒక ల్యాండ్ ఇక్కడ ఉన్నప్పుడు పబ్లిక్కి మనం అబ్స్ట్రక్షన్ లేకుండా పెరిఫెరల్ రోడ్ అనేది కంపల్సరీ అవతలకి ట్రాఫిక్కి 60 feet రోడ్డు వదలాలి. అప్పుడే దట్ కమ్యూనిటీ ఈజ్ కన్సిడర్ యాజ్ గేటెడ్ కమ్యూనిటీ. సో నేను అలాంటిది వదలలేదు. అది నా పర్సనల్ ల్యాండ్ నుంచి వదలాల్సి వస్తుంది గవర్నమెంట్కి. నేను అంత బడ్జెట్లో అక్కడ విల్లాస్ కట్టలేదు. నేను ఎవ్వరికీ కూడా ఫాల్స్ ప్రామిసులు చేయలేదు ఇది గేటెడ్ కమ్యూనిటీ అని. కొంతమంది ఏంటంటే ఇలాంటి వాటిని అడ్వాంటేజ్ తీసుకొని రివర్స్ ప్రాపగాండా చేయడం మూలాన ఉంటుంది కదండి. కొంతమందికి పీపుల్ ఇప్పుడు 100% ఉన్నారనుకోండి, 95% మనం ఎంత మంచి చేసినా పాజిటివ్ మాట్లాడతారు, 5% ఎలాగూ నెగిటివ్ మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే మాటలే కానీ అక్కడ అసోసియేషన్కి మీకు ఎటువంటి సంబంధం లేదు. అసోసియేషన్ వాళ్ళు నాకు ఇప్పటికీ కాల్ చేస్తుంటారు. సంబంధం లేదు అంటే లేదు అని కాదు, వాళ్ళకి ఏదన్నా కావాలన్నా ఇంకేమన్నా కొన్ని. అంటే మీరు అక్కడ గేటెడ్ కమ్యూనిటీని ఫామ్ చేస్తానని మాట ఇచ్చారు. ఒక క్లబ్ హౌస్ నిర్మాణం చేస్తున్నారు, అది లేదు. పార్కులు నిర్మాణం చేస్తున్నారు, అది లేదు. సరైన పార్కులు ఏవైతే ఉన్నాయో అక్కడ అంతా ఉన్నాయండి, రోడ్లు ఉన్నాయి. ఆ మల్లంపేట కమ్యూనిటీని మీరు రోడ్డు పైన వదలలేదు, మీరు ఇచ్చిన హామీలను ఎక్కడా కూడా డీవియేట్ చేయలేదు. నిజమండి? అది నిజమండి. మాట్లాడొచ్చు మనం ఎవరితోనైనా? ఎవరితోటండి? గేటెడ్ కమ్యూనిటీ నుంచి అక్కడ వెళ్ళాలి. అక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో అతను మాట్లాడితే మీకు కరెక్ట్గా ఇది తెలుస్తుంది. ఈ డిబేట్ ఏదన్నా ఉంటే మనం మళ్ళీ పెడదాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు లైవ్లోకి వచ్చి వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళకి టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని మాట్లాడడం మొదలు పెడతారు, రాంగ్ వెళ్తాయి. మీరుంటే సపరేట్ ఒకసారి వాళ్ళు చెప్పేది ఏంటో విందాం. బిఫోర్ దట్ మనం ఇప్పుడు చాలా చోట్ల ఇంకా మీరు తలుపులు పెట్టని, ఇప్పుడు ఒక్క నిమిషం, తలుపులు పెట్టని ఉన్నాయా తలుపులు లేని ఉన్నాయా అని నేను మొత్తం పాత వీడియోస్ ఉన్నాయి కదా, నేను అన్నీ చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను చెప్పేది దీని మీద డిస్కషన్లో హైడ్రా నుంచి మనం ఈ పాయింట్గా మాట్లాడతాం. ఆ పాయింట్ దగ్గర కూడా ఎందుకంటున్నామంటే చాలామంది బిల్డర్లు మమ్మల్ని మోసం చేశారు, అన్యాయం చేశారు, అందుకే బఫర్ జోన్లోను FTLలో కట్టి అమ్మేశారు అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ జరిగిన దాని గురించి కూడా అసోసియేషన్ ఒకటి ఆరోపణ చేస్తుంది, అది వాస్తవమా కాదు ఒకటి చెప్పండి. అసోసియేషన్ ఆరోపణ ఎప్పుడు చేయలేదు. అట్లా కాదు, అంటే ఇప్పుడు మీకు పూర్తి పేమెంట్ చేసిన వాళ్ళు ఎటువంటి ఎమ్యూనిటీస్ లేకుండా అక్కడ మేము కూర్చుని ఉన్నాం,
కొంత పార్ట్ పేమెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి విల్లాలను ఆక్రమించేశారు, వాళ్ళందరూ కూడా ఆక్యుపేషన్లోకి వచ్చేసారు. ఎమ్యూనిటీస్ లేకుండా ఉండడము అనేది అంటే వాళ్ళు కొంచెం వాళ్ళంతటా వాళ్ళే మిగిలిన వర్క్ అంతా చేయించుకుని ఆక్యుపై చేసేసారు అని చెప్తున్నారు. ఆ సమయంలో మీరు అమెరికాకి వెళ్ళిపోయారో వాళ్ళని అలా వదిలేసి అని చెప్తున్నారు. నిజమండి? అక్కడ ఫస్ట్ ఇక్కడ ఉండాల్సినవి రెండండి. ఫస్ట్ బిల్డర్ ఎంతవరకు కట్టిస్తారు. బిల్డర్ అనేది ఒక స్టేజ్ వరకు కట్టించిన తర్వాత వర్క్ ఆర్డర్స్లో మాకు కాంట్రాక్టర్స్ ఉంటారు. కేస్ టు కేస్ ఇక్కడికి వస్తే కావాలంటే మీరు కాంట్రాక్టర్లను కూడా పిలిపిద్దాం. ఇదేంటంటే ఒక సపరేట్ చేస్తే కానీ మీకు నిజాలు తెలియవు. ఇప్పుడు ఒకళ్ళు ఇదేదో జరిగిందని ఆవేశంతో మాట్లాడినప్పుడు వచ్చే విషయాలు వేరు. కాంట్రాక్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద వర్క్. పైన ప్యాచ్ వర్కులు కానీ ఫినిషింగ్స్ కానీ కాంట్రాక్టర్కి ఒక 5 lakhs అలాట్ చేసామనుకోండి. ఇప్పుడు మీరు ఎలా ఒకళ్ళకొకళ్ళ వర్క్ ఉంటుందో వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది పీపుల్, నాకు అందుకే పబ్లిక్గా మాట్లాడడం ఇష్టం లేదు. కొంతమంది ఏం చేశారంటే ఇంటెన్షనల్గా ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకుండా ఉండడానికి, ఆ 10 లక్షలు 5 లక్షలు ఇవ్వకుండా ఉండడానికి టపటపా కొన్ని డోర్లు పెట్టుకొని, అప్పుడు గ్రామ పంచాయతీ దానికి ఒక ఇష్యూ వచ్చింది. టపటపా డోర్లు పెట్టుకొని లోపలికి రావడము అలాంటి పనులు చేశారు. ఇవేంటంటే పబ్లిక్గా నేను మాట్లాడుకుంటే నా జిఎల్సీని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టినట్టు. ఐ డోంట్ వాంట్ టు. ఓకే, మీరు అక్కడ ఇమ్యూనిటీస్ కల్పించారా లేదా అనేది ఓకే, వేరే చట్టం కిందకు వస్తానంటుందా. కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్, ఓకే, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వాళ్ళు ఎవరో కూడా రోడ్డు మీద పడరు. మీరు ఎక్కడైతే బిల్లాలు నిర్మించారో అక్కడ ఎఫ్టీఎల్ ఆర్ బఫర్ జోన్లో హైడ్రా కూల్చివేస్తే వాళ్ళందరినీ మీరు ఆదుకుంటారు, వేరే చోట ఇల్లు ఇస్తారు, రైట్? ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ సినారియోలో జరిగి ఉన్నాయో వేరే చోట ఇల్లులు ఇవ్వడమా, లేకపోతే కొంతమంది హాఫ్ మనీ పే చేస్తున్నారు. వాళ్ళు కొట్టిన వాళ్ళల్లో కూడా హాఫ్ మనీ అంటే సెమీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఒక 5 విల్లాస్. యాక్చువల్గా వాటిల్లో టోటల్ 15 అయితే మొత్తం ఎన్ని బఫర్ జోన్లోను కూల్చివేతలకి సిద్ధంగా ఉన్న విల్లాలు, కూల్చివేయబడ్డ విల్లాలు ఎన్ని? కూల్చివేయబడ్డ విల్లాలు 15 అండి. 15. ఓకే, 15 ఇట్లో 5 సెమీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి వాటి. సో వాటిల్లో కొంత ఇచ్చారు అమౌంట్స్. ఇట్లా ఉన్నాయి రకరకాల కేటగిరీ. సో వాళ్ళతోటి కూర్చొని నేను డిస్కస్ చేసి వాళ్ళ మ్యాటర్స్ అన్నీ, నేను దీనికి గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని, ఇప్పుడు ఇది జరిగిందండి, దీన్ని మీరు మిస్టేక్ కింద చూస్తున్నారా లేకపోతే దీన్ని వ్యూ కింద చూస్తున్నారా, దీన్ని ఎలా చూస్తున్నారు, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. నాకు తెలిసిన నిజంగా మీరు ఇస్తాను వాళ్ళని ఆదుకుంటాను నేను వదిలేయట్లేదు అనటాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇంతవరకు చాలామంది ఎవరు కూడా అలా రాలేదు. ఫస్ట్ మీరు మీడియా ముందుకు వచ్చి నేను వాళ్ళందరినీ ఆదుకుంటాను అని చెప్పడాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. అట్ ద సేమ్ టైం ఇంకా చాలా చోట్ల కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్లను కూడా కూల్చివేస్తున్నారు. ఆ బిల్డర్లు కూడా ఎవరు కూడా ముందుకు రావట్లేదు. వాటికి డౌన్ పేమెంట్ చేసిన వాళ్ళు లేకపోతే లోన్లు తెచ్చుకొని సగం కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళు మా పరిస్థితి ఏంటని చాలా చోట్ల అడుగుతున్నారు. సో వాళ్ళని ఏం చేయాలంటారు? రేవంత్ రెడ్డి గారు, అంటే నేను ఈ మాట టెర్మినాలజీ వాడే ముందు నేను దాన్ని జాగ్రత్తగానే మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైడ్రాన్ తీసుకొచ్చారో చాలా మంచి ఉద్దేశంతో ఒక ధర్మయుద్ధం అని చెప్పారు. డెఫినెట్గా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను, ధర్మయుద్ధమే. కాకపోతే ఇక్కడ ప్రజలు ఒక రామాయణంతో లింకుబడి ఉన్నారు. ఆ యాంగిల్ని దయచేసి రంగనాథ్ గారిని కన్సిడరేషన్లోకి తీసుకోమని చెప్తున్నాను. రామాయణం అంటే ఒక దశరథుడు ఉన్నాడు, ఇంటికి పెద్ద తండ్రి, గవర్నమెంట్, దాంట్లో రంగనాథ్ గారు కూర్చొని ఉండొచ్చు. దీంట్లో కొడుకుల్లాంటి బిల్డర్స్ ఉన్నారు, ఇంటికి పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకునే బిల్డర్స్ ఉన్నారు. ఈ బిల్డర్స్ రకరకాల మందికి ఇల్లు. కొడుకుల్లాంటి బిల్డర్సా, రావణాసురుడు లాంటి ఆక్రమణదారులా? ఎగ్జాక్ట్లీ నేను ఆ పాయింట్కే వస్తున్నాను. ఇక్కడ కైకేయి చేసిన పొరపాటు వల్ల అరణ్యానికి వెళ్ళిన రాముడు ఉన్నాడు, బలిచక్రవర్తి ఉన్నాడు. అసలు ఈ రెండింటిని మొయ్యలేక ఆ భారాన్ని, రాముడి భారాన్ని, ఎవరు అసలు రావణాసుడు ఎవరు, కైకేయి ఎవరు, వస్తారు అందరూ తర్వాత రావచ్చు. వాళ్ళకి ఇవన్నీ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా కూర్చొని కనుక ఇవన్నీ కనుక చూసుకుంటే డెఫినెట్గా ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి కనపడతారు, ఉండొచ్చు. ఈ బలిచక్రవర్తి కాలేక, రాముళ్లాగా మొయ్యలేక రావణాసురులని స్టాంప్ వేయించుకున్న ఉన్నారు. ఈ యాంగిల్ని ఎవరు బిల్డర్సే పాపం. ఇప్పుడు బిల్డర్స్ యాంగిల్, బిల్డర్స్ పాపం అనుకోవాలా? డెఫినెట్గా. ఏమండి విజయలక్ష్మి గారు, చేతులు తడపందే అధికారులు అనుమతులు ఇచ్చారా? మీరు నిజం చెప్పండి ఒక్కసారి, మీరు ఎంతమంది అధికారులు చేతులు తడపారు? ఒక్కసారి మాట్లాడదామండి. అసలు ఇక్కడ కామన్ పాయింట్ ఇది తీసి పక్కన పెట్టండి. అసలు ఏ పాయింట్ని మనం మాట్లాడాలన్నా కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో ఏం నడుచుద్దాం. బిల్డర్లు అందరూ కలిపి సిస్టమ్ని మేనేజ్ చేశారని కదా ఇప్పుడు అంటున్నారు. అందుకే కదా ఒక 5-6
కమిషనర్ల మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకున్నారు? నేను ఒక మాట చెప్తానంటారండి, మేనేజ్మెంట్ అనేదాన్ని మనం రకరకాలుగా తీసుకోవచ్చు. ఈ కోణాలు మనము దయచేసి కాంట్రవర్సీ చేయొద్దు. మేనేజ్మెంట్ మన ఇంటిని ఒక వైఫ్ మేనేజ్ చేస్తే, పిల్లల్ని మేనేజ్ చేస్తే, దాన్ని అసలు మీరు ఇంకా ఎలా దాన్ని తీసుకుంటారు అనేది పీపుల్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటే ఏదైనా ఒక సిస్టమ్ వర్కౌట్ అవుతుంది. ఆ మేనేజ్మెంట్లో ఒక్కళ్ళని రెస్పాన్సిబిలిటీ చేయొద్దు. గవర్నమెంట్ ఆఫీసర్స్నో, బిల్డర్స్నో, పైన గవర్నమెంట్నో ఈ బ్లేమింగ్స్ అనేది చాలా చాలా ఎవరిని బాధ్యం చేయాలి? అసలు బాధ్యత ఒక మనిషిని బాధ్యుడిని చేయాలి. అది కామన్ మానవుడైనా మనం ఈ భూమి మీద ఇల్లు కట్టుకుంటున్నాను, అనుమతులు అన్నీ ఉన్నాయి, అక్కడికే రోడ్. నేను ఒకటి అంటాను విజయలక్ష్మి గారు, ఇప్పుడు మీరు ఒక విల్లా వేశారు, విల్లా వేసిన దగ్గరికి హెచ్ఎండిఏనో లేకపోతే పంచాయతీ సంబంధిత అధికారులు సీసీ రోడ్ వేశారు, మంచి రోడ్లు వేశారు, విద్యుత్ డిపార్ట్మెంట్ అక్కడికి కరెంట్ లైన్ ఇచ్చింది, వాటర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఇచ్చింది, ఇవన్నీ ప్రజల డబ్బులతో, ప్రజలు కట్టిన ట్యాక్సులతో రోడ్లు వేసి ఇవన్నీ ఇచ్చారు. కానీ అది తీరా చూస్తే ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని కూలగొట్టేస్తున్నారు. మరి రోడ్లు వేసిందేమో ప్రజలు కట్టిన ట్యాక్సులతో, అక్కడికి పవర్ లైన్ వేసింది ప్రజలు కట్టిన ట్యాక్సులతో. వీళ్ళందరూ అధికారులు ఎందుకు వేశారంటే మీలాంటి కాంట్రాక్టర్లు వచ్చి వాళ్ళ చేతులు తడిపారు భారీగా, కాబట్టి వాళ్ళు ఇవన్నీ వేశారు. ప్రజలు ఏం చేశారు, అవన్నీ చూసి పాపం వాళ్ళ కష్టార్జితంతో విల్లాలో లేకపోతే ఫ్లాట్లో కొనుక్కున్నారు. ఇప్పుడు అవి కూల్ చేస్తుంటే రోడ్డును పడ్డారు. అదే కదండి ఇక్కడ ఒక భగవద్గీత ఎలా ఉందో ప్రజలను ఎలా బాధ్యం చేస్తాం? పాపం ప్రజల్ని బాధ్యతలు చెయ్యొద్దనే కదా నేను ఇక్కడ స్టాండ్ తీసుకుంది. నేను ఎందుకు స్టాండ్ తీసుకున్నాను? 4 years తర్వాత ఈ మాట చెప్పాలి. మీరు మా లాయర్ని కూడా అడగండి, వెర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? స్విచ్ ఆఫ్ చేసుకొని అమెరికా వెళ్ళిపో, నువ్వు చూడలేకపోతే ఇది అన్నారు. లీగల్గా వాళ్ళు ఒక కేసు ఫైల్ చేయొచ్చు. అది ఆ లయబిలిటీని బిల్డర్గా ఎంతవరకు తీసుకుంటారు అనే దానికి వస్తే మేము ఫైట్ చేసి నిన్ను సేవ్ చేయగలము. ఒకవేళ సపోజ్ ఆ 10 మందో 5 మందో కేసులు పెడితే, బట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నో, ఇక్కడ ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి గారు అన్నట్టు, మన సీఎం గారు అన్నట్టు ఒక ధర్మ యుద్ధం, ఒక రామాయణం చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఆ యాంగిల్ని దయచేసి మిస్ అవ్వకూడదు. నేను రంగనాథ్ గారి దగ్గర మిస్ అవుతున్నారా? ఏదైనా నా విషయంలో మిస్ అయ్యారు. మీ విషయంలోనేనా లేకపోతే అన్ని కూల్చివేతల్లోనూ? తెలీదు. మీ విషయంలో అన్ని కూల్చివేతల్లో ఏముంది, దాని వెనక కథ ఏంటి అనేది తెలియదు. నా విషయంలో మిస్ అయింది ఏంటి? నా విషయంలో ఏంటంటే నేను ల్యాండ్ని ఇదిగో ఇలా కొన్నాను, ఇలా కొన్నాను. నోయింగ్లీ జరిగిందా అంటే నేను నోయింగ్లీ ఏది చేయలేదు. మిస్టేక్ నాకు ఇలా ఉండింది, ఆ రోజు ఇలా జరిగింది. సో ఇక్కడ ఏంటంటే నేను వచ్చి అక్కడ విల్లాలు కట్టడం మూలానే కదా సామాన్య మానవుడు అంటే పెద్ద కొడుకు పోర్షన్ని నేను సక్రమంగా చేశానని నేను ఫీల్ అయ్యాను. నేను చేయలేకపోయాను. ఐ ఫెయిల్డ్. హైడ్రా పగలగొట్టడం అనేది నేను అందరి ముందు ఒప్పుకుంటుంది ఏంటంటే నేను ఫెయిలే కదా, నేను ఫెయిల్ అయ్యాను. అసలు నా ఫెయిల్యూర్ని తండ్రిగా సరిదిద్దండి. నన్ను ఒక ఎవరు సరిదిద్దాలి? హైడ్రా సరిదిద్దాలా? రేవంత్ రెడ్డి సరిదిద్దాలా? మీరే సరిదిద్దాలా? నేను నా బాధ్యత నేను చేస్తాను. పిల్లలుగా మీ దగ్గర కొనుక్కున్న వాళ్ళు రోడ్డు అందుకే కదా నా అష్యూరెన్స్. అందుకే పిల్లలకి నా అష్యూరెన్స్. పిల్లలు అంటారా వాళ్ళని, లేకపోతే నా తమ్ముళ్ళు అంటారా, నా సిస్టర్స్ అంటారా, నా అష్యూరెన్స్. నేను వాళ్ళకి చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఒకటి. సో అధికారులు డివేట్ అయ్యారు, అక్కడ లేని పర్మిషన్స్ ఇవ్వకూడదు చోట ఇచ్చారు, రైట్? అది ఆ రోజు ఉన్న దగ్గర ఆ రోజు ఏ రోజైనా ఆ రోజు అధికారులు తప్పు చేశారు, రైట్? ఇది తప్పు ఒప్పు అనేటప్పుడు ఒక్క మాట, తప్పులు ఒప్పులు మనం ఎంచేటప్పుడు ప్రతి మనిషిని ఒక యాంగిల్ ఉంటుందండి. నేను దాన్ని ఎలా చూస్తానంటే, నేను ఒకటి నాకు క్లియర్గా చెప్పండి. ఇప్పుడు అధికారులు కూల్చివేసింది బఫర్ జోన్లోనే ఎఫ్టీఎల్లో ఉన్న 15 భవనాలు కూల్చేశారు, రైట్? ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనే ముందు కూడా అసలు ఒక్కసారి అసలు రియల్గా వచ్చిందా? బఫర్ జోన్ కాదా? నాకు అసలు తెలియట్లేదండి. లిటరల్లీ కన్ఫ్యూజ్డ్. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు అక్కడ ఉన్న నేను చెప్పాను గూగుల్, ఇందాక న్యూస్లో కూడా చెప్పాను, ఏ గూగుల్ మ్యాప్స్ కానీ ఏవి కానీ నేను సైట్ తీసుకోక ముందు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. ఆ రోజు అలా వచ్చింది. అది కాదు. సో అది పోనీ మీకు తెలియలేదు, అధికారులకైనా తెలుసుద్ది కదా, చెప్పాలి. అధికారులు కూడా పాపం తెలియజేసేసారా లేకపోతే? చెప్పాలి, అధికారులు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు లేక్స్ ఎలా తీసుకోబడ్డాయి అంటే ముందు ఒక సైజు తీసుకోబడ్డాయి. హెచ్ఎండిఏకి నేను ఈ డౌట్ తోటి హెచ్ఎండిఏకి వెళ్ళాను. మా సైట్ మీద 2 kinds ఆఫ్ లేక్స్ సర్వే చేశారు తెలుసా. ఫస్ట్ గవర్నమెంట్ ఒక సర్వే ఇచ్చింది, మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే ప్రైవేట్ పర్సన్. అది కాదు, మీరు 2017-18లోనే కన్స్ట్రక్షన్ చేశారు. అందుకు ముందే ఎన్నో ఎఫ్టీఎల్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ఉన్నాయి, ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఉండకూడదని. సో అలాంటి పరిమితులు ఇచ్చేటప్పుడు, అనుమతులు ఇచ్చేటప్పుడు అధికారులు ఇది ఎఫ్టీఎల్లో ఉందా బఫర్ జోన్లో ఉందా అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. దాన్ని బైపాస్ చేసుకుని మీకు అనుమతులు ఇచ్చారు అంటే
ఒకటి అధికారుల అజ్ఞానంలోనైనా ఉండాలి, మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చేనా ఉండాలి. నాకు తెలిసి వాళ్ళు అక్కడ బఫర్ జోను అనేది ఆ రోజు వరకు నాకు తెలిసిన వరకు ఆ రోజు వాళ్ళతోటి తర్వాత వెళ్ళి డిస్కస్ చేసినప్పుడు కూడా దేవర్ ఇన్ ఇన్నోసెన్స్ అనిపిస్తుంది కొంతమంది. అంటే అధికారులకు తెలియదు, అలాంటి అధికారులకి జాబ్ చేయాల్సిన జాబ్లో ఉండాల్సిన అర్హత ఉందంటారా? అది కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్కి వచ్చారు. నేను వెళ్తే చాలా చోట్ల హెచ్ఎండిఏలో పర్మిషన్స్కి వెళ్తాం కదండి, మీరు నమ్మరు, నేను వేరే వెంచర్లో హెచ్ఎండిఏ పర్మిషన్ తెచ్చుకుంటే ఎలా తెచ్చుకున్నానో తెలుసా అండి, ఇక్కడ వాళ్ళకి అసలు సాఫ్ట్వేర్ ఫైల్ చేసేటప్పుడు అసలు వెళ్ళటంలా, అది ఎంతసేపటికి మిస్టేక్ అని చూపిస్తుంది. పూనాకి ఇచ్చారు ఆ సాఫ్ట్వేర్ని, వేరే టెక్నికల్గా ఇంకొక పర్సన్ పట్టుకొని అది టెక్నికల్ మిస్టేక్. నేను అనేది అది కాదు. ఇప్పుడు పరిమితులు ఇచ్చేటప్పుడు FTL పరిధిలో బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ అనుమతి ఇవ్వకూడదు అనే మిస్టేక్స్ ని సరిగ్గా రెక్టిఫై చేయలేని నాలెడ్జ్ ఉన్న ఆఫీసర్స్ కాదో లేని ఈ యాంగిల్ కూడా ఒకటి ఉంది, నేను గమనించాను అది. ఇప్పుడు బిల్డర్స్ అంటే ఎలా ఉంటారంటే, నేను వెళ్ళాను. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఇది బఫర్ జోన్లో ఉంది, కూల్ చేశారు, దీనికి అసలు మీరు అనుమతి ఎలా తెచ్చారు? బఫర్ జోన్ లో ఉన్నదానికి వాళ్ళు అనుమతి ఎలా ఇచ్చారు? నేను అనుమతి బఫర్ జోన్ అని మీరు అంటున్నారు ఇక్కడ, కానీ ఆ రోజు వాళ్ళలో 1 acre ల్యాండ్, ఈ విల్లా ఉంది కదా ఇక్కడ, ఇప్పుడు ఏదైతే విల్లా ఉంది కదా ఇది ఇలానే ఉన్నాయి. ఈ రోజు చేస్తున్నారు, యాక్చువల్గా నోటీస్ వచ్చిన తర్వాత దాన్ని డెబ్రీస్ క్లీన్ చేస్తున్నారు. ఈరోజు మొన్నటిదాకా అట్లే ఉంచమని చెప్పాను నేను దీనికోసం. అంటే ఇప్పుడు మీరు రీసర్వే కోరతారా? ఇది బఫర్ జోన్ లో ఉందో లేదో మరి మీరు రీసర్వే చేయించాలి కదా. అది రంగనాథ్ గారు చెప్తారు. ఒక్క నిమిషం నేను చెప్పేది, ఆ రోజు ఇన్సిడెంట్లలో ఈ విల్లా ఇక్కడ ఉన్న తర్వాత అక్కడ ఉన్న ల్యాండ్ కొలవండి వెళ్ళి, అంటే మిగిలిన ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ కొలిస్తే 1 acre వాళ్ళు ఏదైతే సోకాల్డ్ నాకు సర్టిఫికేట్ ఇవ్వబడిందో అక్కడ ల్యాండ్ వదిలేసేసి కాంపౌండ్ వాళ్ళ నుంచి ఈ విల్లాస్ కన్స్ట్రక్షన్ జరిగిందా, లేకపోతే ఇది వెళ్ళిపోయి లేక్ దాకా వెళ్ళిపోయి లేక్ దాకా అని కాదు, అసలు బఫర్ సికమ్ ల్యాండ్ ఏంటి, బఫర్ జోన్ ఏంటి, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏంటి అనేది ఒక డిఫరెంట్ కొలతల్లో ఉంటుంది. మీరు అక్కడ ఎకరం వదిలేసారా ఇదని కాదు, ఒకవేళ బఫర్ జోన్ అయ్యుండి అక్కడ మీ సొంత భూమి అయ్యి ఉండొచ్చు, ప్రైవేట్ ల్యాండ్ అయ్యి ఉండొచ్చు కాక, కానీ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం ఉండదు. కేవలం దాన్ని ఒక పంట పండించుకోవడానికో అక్కడ వాటర్ సోర్స్ యూజ్ చేసి ఇంకేదైనా చేసుకోవడానికో మాత్రం వాడుకోవాలి తప్పితే మీరు ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు, మీ సొంతం అయ్యి ఉండొచ్చు కాక. కానీ అక్కడ మీరు కన్స్ట్రక్షన్ చేశారు, విల్లాలు నిర్మించారు, అమ్మేశారు. ఇంకోటి ఏంటంటే అవి ఈ పర్మిషన్స్ తెచ్చింది మామూలుగా ఇక్కడ కొన్ని విల్లాస్ ఉన్నాయి, ఆ విల్లాస్ పర్మిషన్తో సహా అండర్ కనెక్షన్లో సెమీ కన్స్ట్రక్షన్లో కూడా నేను కొన్ని విల్లాస్ కొనుక్కున్నాను ఆ ఏరియాలో పాత ల్యాండ్ ఓనర్ నుంచి. అండ్ అతను ఇచ్చిన సర్టిఫికేటే. నేను అనేది ఒకటి, మీకు అక్కడ చెరువు అనేది ఒకటి ఉందని కనిపిస్తుంది. అవును. సో అది మీకు అప్పటికే తెలుసా బఫర్ జోన్లోను FTL పరిధిలోను ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఒక బిల్డర్గా మీకు తెలుసా? తెలిసినప్పటికీ మీరు కడతన్నది బఫర్ జోన్లో కాదు అని అనుకున్నారా, లేదంటే పర్వాలేదు అని అనుకున్నారా? బఫర్ జోన్లో కాదని అనుకున్నాను. పర్వాలేదు అంటే ఇక్కడ ఒక యాంగిల్ ఉంది ఇంకో. అంటే మరి మీరు కొలత పర్వాలేదు అంటే ఒక 10 hectares చెరువు ఉంది అంటే దానికి ఒక 30 మీటర్లు బఫర్ జోన్లో ఉంటుంది. మరి మీరు ఈ కొలతలు అన్నీ వేసుకున్న తర్వాతే కదా కన్స్ట్రక్షన్ చేయాలంటే కొలతలు ఏం వేయలేదు అప్పుడు? వేసాం. వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ కొలతలు వేసిన తర్వాతనే ఎక్కడైతే 110 feet పోయింది ఒక చోట 90 పోయింది, ఈ కొలతలన్నీ వేసి ఒక డయాగ్రామ్ ఇచ్చిన తర్వాతనే అక్కడ కన్స్ట్రక్షన్ మొదలైంది. అది ముందే మాట్లాడుకొని పాత ల్యాండ్ ఓనర్ వీళ్ళు మాట్లాడుకొని ఆ డయాగ్రామ్ ఇచ్చిన ప్రకారమే అక్కడ కన్స్ట్రక్షన్ వెళ్ళింది, డయాగ్రామ్ ప్రకారమే వెళ్ళింది. సో డయాగ్రామ్ ప్రకారమే వేసిన తర్వాత కూడా ఎందుకు బఫర్ జోన్లోకి వచ్చింది తెలియట్లేదు. అందుకే కదా మీరు ఒక్కరే కాదు, ఇప్పుడు మీరు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి చాలా విషయాలు తెలుస్తున్నాయి. బట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళు నేను ఆదుకుంటాను అని చెప్తున్నారు. ఎంతవరకు చాలామంది బిల్డర్ రాలేదు, సో అక్కడ ఓకే. కానీ మిగిలిన బిల్డర్లు కూడా ఎవరైతే ఇల్లు కోల్పోతూ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ బిల్డర్ని అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. సో గుర్రం విజయలక్ష్మి ఆవిడ యజమాని విల్లాల యజమానికి ఒక అష్యూరెన్స్ ఇచ్చారు, మీరు కూడా మాకు ఇవ్వండి అని వాళ్ళు కూడా వెళ్ళి ఫైట్ చేయాలి, లేకపోతే వాళ్ళు రోడ్డు పడిపోతారు. సో వాళ్ళకి అవేర్నెస్ కావాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నానండి. 10 విల్లాలు పగలగొట్టారు. 10 విల్లాలు పగలగొడితే ఈరోజు అది దాని వాల్యూ వచ్చేసేసి 20 crores. ఒకప్పుడు అది 60 లక్షలు, నా ప్రాఫిట్ వచ్చేసి 2 లక్షలు 3 లక్షలు. ఫినాన్స్ మాట్లాడదాం ఇక్కడ. సో టోటల్ విల్లాస్ మీద వచ్చిందంతా నేనేమనుకున్నాను, నాకు అవసరం లేదు, యాక్చువల్గా నేను దీని మీద బతకట్లేదు కాబట్టి, నాకు వేరే లైఫ్ ఉంది కాబట్టి నాది కొంత పోయినా లేకపోతే గవర్నమెంట్ నుంచి తీసుకోనైనా ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక సంకల్పంతో నేనున్నాను. ఎవరి బిల్డరు ఆ స్టేజ్లో ఉండలేకపోవచ్చు. అసలు ఆ రియంబర్స్మెంట్ అనేది ఆ వెంచర్లో ప్రాఫిట్ లేనంత ఉంటుంది. కానీ చాలా ఒకటి విజయలక్ష్మి ఒకటి క్లియర్గా అడుగుతాను,
2021లో బాచుపల్లి పోలీస్ స్టేషన్లో మీ పైన కేసులు నమోదయ్యాయా? బాచుపల్లి పోలీస్ స్టేషన్లో నా మీద ఏమీ ఇది కాలేదండి. ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగి వచ్చింది తప్పించి ఏంటది? అక్కడ ఉన్న ఒకళ్ళు ఎవరో కింద పడిపోవడమో ఏదో వచ్చి అది జరిగింది. ఓకే, దాని గురించి కాదు. మీరు ఆక్రమణలు చేసుకున్నారు, కొన్ని చెరువులను కబ్జా చేసి అది కూడా వచ్చింది కదండి. అది దాన్ని కూడా డైరెక్ట్ ఇచ్చి వచ్చింది కదండి. అది నేను ఆక్రమణ చేసుకుంది కాదు యాక్చువల్గా. అక్కడ విషయానికి వచ్చేసరికి ల్యాండ్ ఓనరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాట్లు వేసుకొని ఆల్రెడీ ఉన్నది. ప్లాట్లలో కట్టాను, కానీ నేను ఆక్రమణ చేసుకోవడాలు ఇలాంటివి ఏమీ లేదు. దాన్ని క్లియర్గా ల్యాండ్ ఓనర్స్ ప్లాట్లోకి వెళ్ళి మీరు కన్స్ట్రక్షన్ అంటే డెవలపర్కి నేను అప్పుడు స్టార్టింగ్ స్టేజ్. ఆ ల్యాండ్ మీరు నేను ప్రీ లాంచ్ ఆఫర్స్కి ఏమన్నా వెళ్ళారా? ప్రీ లాంచ్ చేశారు? ఇక్కడ అస్సలు ఏం లేదు. ఓన్లీ అక్కడ ఏంటంటే చాలా తక్కువగా ఒక 30-40 ప్లాట్లు మాత్రమే. ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ప్లాట్లు మాత్రమే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాను. ఆ ప్లాట్లు వేసిన వెంచర్కి మీకు ఎటువంటి సంబంధం లేదా? ఆ ప్లాట్లు వేసిన యాజమాన్యంతో మీకు సంబంధం లేదా? సో అవి బఫర్ జోన్లోకి వచ్చిన వాటికి మీకు సంబంధం లేదా? సంబంధం లేదు. అప్పుడు ప్లాట్లు ఉండినాయి, మనం వేసేసి ఉన్నాయి. దాన్ని నేను తీసుకున్నాను, డెవలప్మెంట్కి కట్టాను, ఇచ్చాను. నేను వాళ్ళకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను. అక్కడ ఇష్యూ లేదు, ఇష్యూ లేదు. ఓకే, ఇష్యూ అంతా ఇక్కడ వచ్చింది. సో వీళ్ళనైతే ఇప్పుడు మీరు ఆదుకుంటానని అని చెప్తున్నారు. ఓకే, ఫైనల్గా ఇప్పుడు హైడ్రా ఇంత దూకుడుగా వెళ్తోంది. ఈ దూకుడుగా వెళ్తున్న సందర్భంలో ఎవరైతే విల్లాలు కొనుక్కున్న వాళ్ళే రోడ్డును పడుతూ ఉన్నారు. మరి ఏం చేయాలి వాళ్ళు? అందుకే కదా నేను అడుగుతుంది. మీ విషయంలో కొంత క్లారిటీ ఇచ్చారు. సో ఎవరైతే ఈ ఇల్లు కూలిపోయినాయి, ఇప్పుడు మల్లంపేటలో FTL బఫర్ జోన్లో వచ్చే వాళ్ళందరికీ నేను అష్యూరెన్స్ ఇస్తాను, మాట్లాడతానని మీరు అంటున్నారు. మిగతా వాళ్ళ విషయంలో ఏం చేయాలి తెలీదండి. వాళ్ళ స్టాండ్ ఏంటి, అసలు వాళ్ళ సిచ్యుయేషన్స్ ఏంటి. అందుకే నేను ఇందాక ఒకటి చెప్పాను నేను మీకు ఆ పాయింట్. దయచేసి ఇక్కడ బిల్డర్స్ని మీ పెద్ద కొడుకుల్లాగా అనుకోండి. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ బిల్డర్స్ని అంటే కోట్ల రూపాయలు వెనకేసుకుని అధికారులు మేనేజ్ చేసుకుని కోట్ల రూపాయలు వెనకేసుకుని లాభాలు ఆర్జించే బిల్డర్స్ని మీరు దాన్ని ఇలా చూస్తున్నారు ఈ యాంగిల్లో. నేను ఒక మాట చెప్తాను, వింటారా? మనం కొన్ని మాట్లాడుకోవడానికి బాగుంటాయి కానీ మనిషి డబ్బు ఉంటే అన్నం ఉంటుంది, అప్పుడే ఫుడ్ లోపలికి వెళ్తుంది. సో ఫినాన్స్ని మనిషిని సమాజం ఎలా చేసిందంటే ఫినాన్స్ని మనిషితోటి క్లబ్బింగ్గా చూడడం లేదు, విచ్ ఈజ్ వెరీ రాంగ్. అది మన సొసైటీలో ఎలా నాటుకుపోయిందంటే డబ్బు ఉంటే డబ్బులాగా. నో, ఫినాన్స్ ప్లస్ హ్యూమన్ బీయింగ్ కలిపి ఒక సిస్టమ్ రన్ అవుతుంది ఇక్కడ. బిల్డర్స్ అనే ముందర నేను అనేది ఏంటంటే బిల్డర్స్కి ఒక బాధ్యత ఉంది. ఏంటి, ఒక హోమ్ని డెలివరీ చేస్తున్నారు, ఒకదాన్ని అంటే ఒకదాన్ని నిర్మిస్తున్నారు. ఒకదాన్ని నిర్మించటమే కదండి అది. ఒక పెద్ద కాలనీనో సొసైటీనో ఒకదాన్ని నిర్మిస్తున్నారు. ఇంత పెద్ద బాధ్యత. కానీ మీరు అలా నిర్మించేటప్పుడు దాన్ని రూపాయి కష్టపడి కొనుక్కున్న వాళ్ళు కట్టుకుని అందరూ ఉంటారు. రేపు పొద్దున్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే రోడ్డుని పడిపోతారు అనేది కూడా మనం ఆలోచించాలి కదా. సో డీవియేషన్స్ అనేది కూడా అధికారులకు డబ్బులు ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామని కన్సిల్ చేద్దామని అనుకుంటున్నారు. ఆ యాంగిల్ తీసుకున్నప్పుడు చాలా మంది లేదా బిల్డర్స్ లేరంటారా? మైట్ బి అసలు దాని గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే ఇన్ డెప్త్ వెళ్ళాల్సి వస్తుంది. ఇన్ డెప్త్ ఏంటంటే ఒక మనిషి ఎలా వచ్చాడు, మానవ పుట్టుక దగ్గర నుంచి వెళ్తే గానీ ఈ సమాజం ఎలా బిల్డ్ అయింది అనేది అసలు అదొక సపరేట్ టాపిక్ అవుతుంది. అసలు అంటే దానికి దీనికి సంబంధం ఏంటి? అధికారులు చేతులు నడిపారు, బిల్డర్లు వచ్చారు, చెరువులు కబ్జాలు చేసేసారు. అంత ఈజీగా వెళ్ళలేదండి, సిస్టమ్ అంత ఈజీగా వెళ్ళట్లేదు. ఒక డెమోక్రసీలో మీరు చెప్పినంత ఈజీగా ఉంటే అన్ని విషయాలు మనిషి అనేవాళ్ళు మనిషే. ఇక్కడున్న విలేజ్లో పుట్టినా, హైదరాబాద్లో పుట్టినా, ఈవెన్ యుఎస్ వెళ్ళినా మనిషి అనే వాళ్ళకి ఒక యాంగిల్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఎమోషన్ ఉంటుంది. వాళ్ళ లివింగ్ కోసం ఈ ఎర్త్ మీద మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ ప్రయాణంలో జరిగిన దాంట్లో దాని ఎగ్జిస్టింగ్లో పోరాడే దానిలోనే ఉంటాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్కి వెళ్తారు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది. ఇక్కడ సిస్టమ్ నాగరికత పరిణామ క్రమాన్ని మాట్లాడుతున్నారు. అది కాదు, హైదరాబాద్ పరిణామ క్రమం గురించి మనం మాట్లాడదాం. చెరువుల ఆక్రమణ గురించి మనం మాట్లాడుకుందాం. చెరువుల ఆక్రమణ గురించి మాట్లాడితే నా స్టాండ్ అయితే మాత్రం నిజంగా అక్కడ చెరువుల ఆక్రమణ, ఫ్యూచర్ జనరేషన్ల ప్రిజర్వేషను, ప్రకృతి పర్యావరణం ప్రిజర్వేషను, డిజాస్టర్స్ కాకుండానే కదా మనం అందుకోసమే కదా పోరాడుతున్నాము. దీంట్లో నిజంగా ఏ బిల్డింగ్స్ దగ్గరైనా కూడా ఏదైనా మిస్టేక్స్ జరిగి ఉంటే వీటిని ఎలా రెక్టిఫై చేసుకొని ముందుకెళ్దాము. ఒక యుద్ధంలో నేను ఇక్కడ అనేది ఏంటంటే ఒక రామాయణం కూడా ఉంది. దయచేసి కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని. అంటే మీరు కూడా యుద్ధంలో వెళ్తారా, లేదంటే
ఓకే జరిగింది కదా అని అగ్రీ చేసి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చే వేలో వెళ్తారా? మీరు ఇప్పుడు ఏదైనా న్యాయ పోరాటం నేను చేయాలనుకుంటున్నారా? యుద్ధంలో రేవంత్ సీఎం గారికి మన రంగనాథ్ గారికి ఒక సైనికురాలనే, వాళ్ళింటి ఒక పెద్ద బిడ్డనే, ఒక పెద్ద కొడుకునే. మేము ఒకవేళ నోయింగ్లీ అన్నోయింగ్లీ ఏమన్నా చేసినా మమ్మల్ని హక్కున చేర్చుకొని మేము ఎలా వెళ్ళాలో సరిదిద్ది మమ్మల్ని ముందుకు పెట్టి ఈ సమాజాన్ని ముందుకు పర్ఫెక్ట్గా తీసుకెళ్ళడానికి ఉంటే మేము కూడా వాళ్ళతోటి సోల్జర్సే. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలి, వాళ్ళు ముందుకెళ్ళాలి, మన పర్యావరణం బాగుండాలి, అమెరికా కంటే గొప్పగా ఇండియా తయారవ్వాలి. సో ఇప్పుడు ఈ కూల్చివేతలు మీరు స్వాగతిస్తున్నారు. ఏదైనా ఎఫ్టీఎల్ ఉందంటే కూల్చేయండి, ఏం పర్వాలేదు. కానీ కూర్చొని అక్కడ ఉన్న విక్టిమ్స్ నా బాధ్యతగా నేనేం చేయగలను, వాళ్ళ ఏడుపులు మనం చూడొద్దు. నా బాధ్యతగా నేనేం చేయగలను, మీ బాధ్యతగా నాకు ఏమి చేయూతనిస్తారు అండ్ ఏం చేయదు కావాలనుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి మీరు? నేను అది నా వెంచర్ సిచ్యుయేషన్ ఏంటి, మీరు ఇందాక నన్ను రకరకాల క్వశ్చన్స్ వేశారు. ఎందుకంటే ఇది పబ్లిక్లోకి వెళ్తుంది, మనం మాట్లాడే ప్రతి మాట కూడా పబ్లిక్లోకి వెళ్తుంది. వాళ్ళకేంటంటే మనకున్నంత నాలెడ్జ్ ఉండదు, రకరకాల యాంగిల్స్లో తీసుకుంటారు, దానివల్ల కొన్ని డిజాస్టర్స్ జరగవచ్చు. ఇది ఏంటంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. నేను వెళ్ళి కూర్చొని రంగనాథ్ గారితో కానీ ఎవరితోటైనా మాట్లాడి దిస్ ఈజ్ అవర్ సైట్ సిచ్యుయేషన్, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్, ఇది నాకు ఈ సోర్స్ ఉంది, మీరేమన్నా గవర్నమెంట్ తరంగా ఏమన్నా హెల్ప్ చేయగలరా, చేస్తే మన విక్టిమ్స్ని ఈ రకంగా ఆదుకోగలం. ఏంటి గవర్నమెంట్ నుంచి ఏం హెల్ప్ కావాలని అనుకుంటున్నారు మీరు అక్కడ? అంటే ఇంకొకటి యాక్చువల్గా మేము గవర్నమెంట్ నుంచి వాళ్ళు కొనుక్కున్న దాంట్లో డబ్బులు ఏమైనా కాంపెన్సేట్ చేయాలి. నిజంగా నేను మీకు ఇంకొక కంపెన్సేషన్ ఫైట్ రైట్, ఐ డోంట్ వాంట్ టు డూ దట్. హియర్ వీ ఆల్ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అంటున్నాను. రెస్పాన్సిబిలిటీ తీసుకుందాము. ఆ రెస్పాన్సిబిలిటీతో నాది పెద్దదయ్యి ఉండొచ్చు, పైన వాళ్ళు గైడెన్స్ అయ్యి ఉండొచ్చు, రంగనాథ్ గారిది గైడెన్స్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఆ గైడెన్స్ నా రెస్పాన్సిబిలిటీ, ఒక అక్యుములేటెడ్ ఎఫెక్ట్ కావాలి ఇక్కడ అంటున్నాను నేను. ఇలాంటి విక్టిమ్స్కి ఆ ఎఫెక్ట్ తోటి న్యాయం చేద్దాము. ఒక మంచితో వెళ్తున్నప్పుడు ఇంకొక మంచిని ఇప్పుడు హైడ్రా కూల్చివేయబోయి అందరు విక్టిమ్స్ తరపున మీరు తీసుకుంటారా, లేకపోతే ఓన్లీ మల్లంపేట? నేను తీసుకోలేనండి, నేను అది తీసుకోలేను. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక, అది చాలా డెప్త్గా వెళ్ళాల్సి వస్తుంది అనేది. ప్రతి వాళ్ళకి ఒక యాంగిల్ ఉంది. వాళ్ళతోటి నేను అన్నాను ఇందాక, బలిచక్రవర్తులు ఉన్నారా, రాముళ్ళు ఉన్నారా? నేను రాముడినే, నా పాత్ర రాముడే, తిరగలేదు. మరి నేను అరణ్యవాసానికి పంపిస్తారా, తిరిగి మళ్ళీ కూర్చోమంటారా అనేది వాళ్ళ ఇష్టం. రాముడు వల్ల బాధ, అందరూ కూడా రాముడు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి రాముడు వెళ్ళి స్వాంతం చేకూర్చాడు. మునులు వీళ్ళందరికీ కూడా రాక్షసులు వచ్చి వాళ్ళ యజ్ఞాలు పాడు చేస్తుంటే, కానీ ఇక్కడ మాత్రం మీరు కట్టిన విల్లాల వల్లే మరి వాళ్ళందరూ బాధపడతామని చెప్పి. అందుకే కదా అది యజ్ఞం అనుకుని, ఆ యజ్ఞంలోనే సమిధల్ని కావద్దనే కదా నేను పోరాడుతుంది. నేను ఏదైనా కూడా చెప్పాను కదా, రాక్షసులు ఎవరు? అసలు ఎవరు రాక్షసులు లేరండి. ఇప్పుడు రాక్షసులు కూడా ఉండాలి కదా. రాక్షసులు అనేది అక్కడ ఉన్న సిచ్యుయేషన్సే. మనుషుల పరంగా ఇప్పుడు ఏంటంటే డెమోక్రసీ వచ్చిన తర్వాత కాలాలు మారాయి, యుగాలు మారాయి. నేను ఎందుకు ఈ కంపారిజన్ చేశానంటే, ఒక యుద్ధం మొదలైనప్పుడు, ఒక రామాయణం మొదలైనప్పుడు వాటిని మనం ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్న డెమోక్రసీలో ముందుకెళ్తున్నాం. అందరం మహాభారత యుద్ధము అని అనుకున్నా దాన్ని మనం తీసుకునే విధానం అనేది డెమోక్రటిక్గా తీసుకుంటున్నాం కదా. సో ఒక రామాయణాన్నైనా ఒక యుద్ధాన్నైనా కూడా మనం ఇక్కడున్న డెమోక్రసీ సిస్టమ్స్కి, ఇక్కడున్న సిచ్యుయేషన్స్కి, ఇప్పుడున్న హ్యూమన్ బీయింగ్స్ నేచర్కి అన్నిటినీ అనుసంధానం చేసుకుని ముందుకెళ్లాల్సింది. ఓకే, మీకు ఒక ఎమ్మెల్సీ, ఒక మాజీ మంత్రి, కొంతమంది అధికారులు అండదండలు పుష్కలంగా ఉండి మీరు కొంత మేనేజ్ చేశారు కన్స్ట్రక్షన్స్లో అని అంటున్నారు చాలామంది, నిజమేనా? ఐ ఫెయిల్డ్ అండి, సిస్టంలో నేను మేనేజ్ చేయలేను. అందుకే నేను ఏంటంటే చాలా రోజుల నుంచి కొద్దిగా కామ్గానే ఉన్నాను, కానీ లేకపోతే నేను అగ్రెసివ్గా, నాకుండే తెలివితేటలకు అగ్రెసివ్గా ఇంకొన్ని బిల్డింగ్స్ టప కట్టే కాదు. నో, సిస్టంలో నేను ఎప్పుడు మేనేజ్ చేయలే, అదైతే నిజం. మేనేజ్ చేసి ఉండుంటే నాకు ఆ రోజు ఆ ఎలిగేషన్ వచ్చినది కాదు. అసలు ఆ మిగిలిన వెంచర్స్ ఎలా చుప్చాప్గా వెళ్ళిపోయినాయో అలా అయిపోయి ఉండేవి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, నేను సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాను, అంతసేపు నేను మాట్లాడలేను ఇక్కడ. బికాజ్ ఆఫ్ మై సమ్ ఎథిక్స్, బికాజ్ ఆఫ్ సమ్ మై బౌండరీస్, బికాజ్ ఆఫ్ మై క్యారెక్టర్, ఐ ఫేస్డ్ ద ప్రాబ్లమ్స్. ఏం ప్రాబ్లం ఫేస్ చేశారు?
అంటే రకరకాల ఎలిగేషన్స్ మీడియా పరంగా అవనివ్వండి, ఈ లైక్ ఈ ఎలిగేషన్ ఎస్పెషల్లీ పాత నాకు నా పేరు మీద అంటే ఇది allegation కాదు కదా, వాస్తవం కనబడుతున్న అదే ఇది ఒక కనపడుతున్న వాస్తవం కింద తీసుకుంటే పాతలో 2021లో గవర్నమెంట్ వాళ్ళు నా కన్స్ట్రక్షన్స్ అన్ని ఇల్లీగల్ అని చెప్పేసి మీ దానిలో కూడా వచ్చింది న్యూస్. మీ దానిలో వచ్చిందో రాలేదో నాకు గుర్తులేదు కానీ వచ్చింది. అప్పుడు చాలామంది పంచాయతీ కన్స్ట్రక్షన్స్ కట్టారు. ఓన్లీ వై విజయలక్ష్మి ఈజ్ టార్గెటెడ్? వై డోంట్ నో. అంటే డీవియేషన్స్ లేకుండా విజయలక్ష్మి ఊరికే టార్గెట్ చేస్తారు. విజయలక్ష్మి అది డీవియేషన్ కాదు. వినండి, అది డీవియేషన్ అనుకుంటే నన్ను తప్పుగా తీసుకుంటే పెనాల్టీ వేయండి, నేను పెనాల్టీ కడతాను. అక్కడ ఉన్న హెచ్ఎండిఏ ఇంటికి డీవియేషన్ అనుకుంటే లీగల్గా దాన్ని డీవియేషన్ అనాలా, లేదా మీరు కనుక ఇల్లీగల్ అనుకుంటే లీగల్ అనుకుంటే అది తప్పు అనుకుంటే జరిగిపోయింది. అక్కడ పెద్ద మిస్టేక్ ఏం జరగలేదు. ఇక్కడ హెచ్ఎండిఏ ఇంటికి పంచాయతీ ఇంటికి ఆ రోజుల్లో గ్రామ పంచాయతీ ఉంది, చిన్న లూప్ హోల్ ఉండొచ్చు దాంట్లో. గ్రామ పంచాయతీ ఉన్నదాన్ని మేము కట్టాను, ఒప్పుకుంటున్నాను, ఐఆమ్ అడ్మిటింగ్ దట్. ఈ ఇంటికి ఆ ఇంటికి ప్రాక్టికల్గా వెళ్ళి చూడండి, ఎక్కడ దానికి ఉన్న బౌండరీస్లో కానీ కన్స్ట్రక్షన్లో కానీ ఓన్లీ వాళ్ళు క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే పర్మిషన్ అథారిటీని మాత్రమే. ఎందుకు మీరు ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్లో కట్టకుండా గ్రామ పంచాయతీ కట్టారు అని. జనరల్గానే ఎవరైనా వెళ్ళి మామూలుగా వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నాను అన్నప్పుడు అధికారులు 1,00,000 క్వరీస్ పెడతారు. కానీ మీకు అలాంటి క్వరీస్ ఏమీ లేకుండా ఇగ్నోరెన్స్తో FTLలోనే పర్మిషన్ ఇచ్చేసారు అంటే. FTLలో ఇవ్వలేదు అంటే ఇక్కడ FTLలో బఫర్. ఇంకొకటి ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే అది నిజంగా బఫర్ అని ఆ రోజులో నాకు నాలెడ్జ్ ఉంటే పైన అంటే ఈ సోకాల్డ్ బఫర్ లేని ఏరియాలో చాలా పార్కులు వదిలాను. నాకు ఒక నాలెడ్జ్ ఉంది, బఫర్ ఏరియా పార్క్ కింద పార్క్ యూజ్ చేసుకోవచ్చు అని. ఆ పార్క్ ఇక్కడే పెట్టేసి ఇల్లు అక్కడ కట్టినదాన్ని కదా, చిన్న లాజిక్. నేను చదువుకున్న దాన్నే కదా. పార్క్ వదిలేరు అక్కడ. ఉన్నాయి చూడండి, పార్కులు ఉన్నాయి, 4 పార్కులు పైన ఉన్నాయి, ఏది మంచి ఏరియాలో ఉన్నాయి. సో ఐ కెన్ టేక్ దట్ అడ్వాంటేజ్ ఎట్ దట్ టైం. మీరు అర్థం చేసుకోండి, ఈ పార్కులు ఇక్కడ తీసుకొచ్చి ఇల్లు అక్కడ కట్టుకుంటే ఐ మీన్ సేఫ్ జోన్ కదా. నాకు అసలు నాలెడ్జ్ లేదు. అంటే మీరు చాలా మంది లేక్ వ్యూ, పాండ్ వ్యూ అని అట్లా. లేక్ వ్యూ అంటే ఇంకొక 100 అడుగులు వెనక్కి వెళ్తారు, తప్పేముంది, అది లేక్ వ్యూనే కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ చూసాను, అది లేక్ వ్యూ. ఇక్కడి నుంచి చూసే కంటే కూడా ఇంకొక 50 అడుగులు అవతలకి వెళ్ళి లేక్ వ్యూ చూస్తారు అంతే. వాళ్ళకి సెక్యూరిటీలో లేక్ వ్యూ చూస్తారు కదా, ఓకే, అంతే తప్పించి ఇక్కడ వేరే ఇదేమీ లేదండి. మీ పైన ఎవరికైనా కోపం ఉందా? మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? అంత డెప్త్గా ఎప్పుడు వెళ్ళలేదు. అంటే నన్నే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు కదా. శత్రువులు అంటూ పర్టికులర్గా ఎవరు లేరండి. ఇంకా దాని ఇదిగా కిందకి వెళ్ళాలి అంటే ఒక లేడీ కదా. నేను మీరు సారీ టు సే దిట్ అని నేను ఇలా అనొద్దు. ఓ రకంగా మన సమాజం ఏంటంటే మేల్ డామినేటెడ్ సమాజం. ఒక సమాజంలో ఎవరు లేరు హైదరాబాద్లో స్క్రాచ్ నుంచి బిల్డర్గా డెవలప్ అయిన లేడీ నేనే ఫస్ట్, ఇంకెవరు లేరు. ఎవరన్నా ఎందుకు హైడ్రా నివేదికలో కూడా ఏదో మిమ్మల్ని లోకల్గా లేడీ డాన్ అని పిలుస్తారని ఏదో రాశారని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఎవరినైనా భయభ్రాంతులకు గురి చేయటం, బెదిరించడం అలాంటివి ఏమీ జరగలేదు. ఇవన్నీ అవి కరెక్టో కాదో కూడా నాకు తెలీదు. అవన్నీ నోట్ ఎవరు రిలీజ్ చేశారో, వాళ్ళకి ఏమనిపించిందో మనకు తెలియదు. దాని గురించి అంత పెద్ద విషయంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది అలా రాసిన వాళ్ళు ఆలోచించుకుంటారు ఏంటి అనే దాని గురించి పెద్ద టాపిక్ కాదు. కానండి ఇక్కడ ఈ అన్ని విషయాల మీద నేను గవర్నమెంట్ని కోరుకుంటుంది ఏంటంటే నాకు కావాల్సిన హెల్ప్ ఏదైనా ఇవ్వగలిగితే, నాకున్న సిచ్యుయేషన్ పేపర్ మీద పెట్టారా నాకు కావాల్సిన హెల్ప్, నేను కూర్చుంటాను, పాయింట్ వైజ్ రాశారా మీరు? నేను కూర్చుంటాను. అంటే నేను ఇప్పుడు హెల్ప్ అడిగే ముందర చేతులు దులుపుకునే, ఫైనల్గా చేతులు దులుపుకుని అయితే వెళ్ళిపోరు, క్వశ్చనే లేదు. రైట్, ఓకే. హెల్ప్ అడిగే ముందు ఏ హెల్ప్కి నేను డిజర్వ్ అయి ఉన్నాను. ఇప్పుడు హెల్ప్ అడగొచ్చండి మనం, ఒక మనిషిని ఒక హెల్ప్ అడిగే ముందు ఏ హెల్ప్కి డిజర్వ్ అయి ఉన్నానని మీరు అనుకుంటున్నారు? నేనేంటంటే అక్కడ నా సిచ్యుయేషన్స్ని బట్టి కొన్ని ల్యాండ్ ఇదిగో ఇలా ఉంది, ఇలా విల్లాలు కట్టాము, ఇది ఉంది ఖాళీ ల్యాండ్, ఇలా కొంత ఉంటుంది కదా. వాటిల్లో గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి ఈ రెగ్యులేషన్స్లో ఉంటుంది. మీరు ఇల్లు కట్టేటప్పుడు నిజానికి ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ కెన్ ఎక్స్క్యూజబుల్, బట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా మే నాట్ ఎక్స్క్యూజబుల్. దట్ ఈస్ ద ప్రాబ్లం హియర్. అందుకే నేను అనేది ఏంటంటే దీనిలో కూర్చొని హైడ్రాగా అది ఇగ్నోరెన్స్ ఆఫ్ లా
అధికారుల స్థాయిలో అది దాన్ని ఎలా తీసుకుంటారు? ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అనేది తీసుకుంటారా? అసలు ఎలా తీసుకుంటారు? లేదు ఇక్కడ ఏమీ ఇగ్నోరెన్స్ జరగలేదు కింద తీసుకుంటారా? ఎలా తీసుకుంటారు అనేది నేను వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు కానీ తీసుకొని దీన్ని ఏంటంటే సరిదిద్ది ఇక్కడ ఏదైనా ఉంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళి వీళ్ళు ఎవరికి ఇది లేకుండా చేయాలనేది నా రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయలక్ష్మి గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి ఇప్పుడు జరుగుతున్న కూల్చివేతలపై మాట్లాడారు. అంతేకాదు ఎవరైతే నేను వేసిన వెంచర్స్లో నష్టపోతున్నారో బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ పరిధిలో కానీ కూల్చివేతలు కొనసాగుతున్నాయో వాళ్ళని నేను ఆదుకుంటాను, గవర్నమెంట్తో కూడా మాట్లాడతాను, హైడ్రా అధికారులతో కూడా మాట్లాడతాను, రంగనాథ్ గారితో అవసరమైతే ముఖ్యమంత్రి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాను, చేతులు దులుపుకొని వెళ్ళిపోను, నష్టపోయిన వాళ్ళకి నేను ఆదుకుంటాను, వేరే చోట ఇల్లు ఇవ్వటమో లేదంటే డబ్బులు రీయింబర్స్ చేయటమో ఏ విధంగా నేను సాయం చేయగలను ఆ విధమైన సాయాన్ని నేను అందిస్తాను అని విజయలక్ష్మి చెప్తున్నారు. ఇది మిగతా బిల్డర్స్ కూడా అప్పీల్ చేస్తారు ఇది అంటే ఎంతో కొంత రమ్మనని మీ వరకు. ఎందుకంటే నేను ఇక్కడ బిల్డర్స్ విషయంలో చెప్తున్నాను, వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ ఎంత, అక్కడ జరుగుతున్న లాస్ ఎంత, అసలు ఆ స్టేజ్లో ఉన్నారా లేదా? ఓకే, ఉన్నారా లేదా పక్కన పెడితే ఓకే, కొంతమంది అంటూ ఉన్నారు ఈ కూల్చివేతలు చేసేటప్పుడు బిల్డర్ ఇంకెక్కడెక్కడ వెంచర్లు వేసారో వాళ్ళ ఆస్తులు ఏమున్నాయో అవన్నీ కూడా ఫ్రీజ్ చేయండి, సో దట్ అవన్నీ ఫ్రీజ్ చేసి అటాచ్ చేసి దాన్ని ఈ నష్టపోయిన వాళ్ళకి ఇప్పించండి అని చాలామంది అంటూ ఉన్నారు. ఈ రకమైన పిటిషన్ కూడా కోర్టులో మూవ్ చేయాలని, వాళ్ళకి ఏదైనా ఆస్తులు ఉంటే కన్స్ట్రక్షన్ చేసి అక్కడ ఆస్తులు సంపాదించుంటే ఇక్కడ బఫర్ జోన్లోనే ఎఫ్టీఏలోనే కట్టి ఆ బిల్డింగ్ని పడగొట్టేస్తే ఆ బిల్డర్కి ఎక్కడైనా ఆస్తులు ఉంటే దాన్ని ఫ్రీజ్ చేసి అటాచ్ చేసి వీళ్ళకి ఇవ్వాలని అంటున్నారు. మీరు అగ్రీ చేస్తారా దాంతో? దానిలో గవర్నమెంట్ దానిలో నిజాలు ప్రజల నుంచి వస్తుంది ఆ డిమాండ్. ప్రజల నుంచి వచ్చేటప్పుడు అది ఎంతవరకు ఉంది, కరెక్ట్ అవునో కాదో అనేది నేను దీని మీద కామెంట్ చేయలేనండి. ఎందుకంటే అసలు అక్కడ ఏం జరిగిందో తెలిసిన తర్వాత కదా, ఒకటి జరిగినప్పుడు నేను ఏంటంటే ఇన్సిడెంట్కి అక్కడ చేంజ్ ఉంటుంది. ఆ బిల్డర్ కేసులో ఏం జరిగిందో తెలీదు. ఇప్పుడు బిల్డర్స్ ఎంతోమంది ఒక వెంచర్ కట్టి లాస్ అయ్యి సూసైడ్ చేసుకున్న బిల్డర్స్ కూడా ఉంటారు. మరి వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? ఇక్కడ పాయింట్స్ అందుకే అంటే అది వ్యాపారంలో లాభ నష్టాలకు సంబంధించినవి. ఇది నష్టమే కదండి వ్యాపారం. ఇది అసలు వాళ్ళు మేనేజ్ చేసి అదే కదా ఆ యాంగిల్ సిస్టమ్ ని మేనేజ్ చేశారా, ఏం చేయబడింది? నేను ఇందాకే చెప్పా, కైకేయి వాళ్ళ రాముడు అయ్యాడా, బలిచక్రవర్తి అయ్యాడా, రావణాసురుడిగా చిత్రీకరించబడ్డా? వాళ్ళు కూడా మనుషులే. ఆ యాంగిల్ కూడా ప్లీజ్ దయచేసి చూడండి. సో మనుషులే, ఆ మనుషుల్లోనే ఉన్న స్వార్థాన్ని కొంచెం పక్కన పెట్టి నేను అడుగుతుంది కూడా అదే, మన స్వార్థాన్ని పక్కన పెట్టి మన డబ్బు కూడా మనం పెట్టగలిగినంత పెట్టి విక్టిమ్స్ని మాత్రము గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని నేను ఆ స్టాండే తీసుకున్నాను. నా విషయంలో ఆ స్టాండే తీసుకున్నాను. వాళ్ళ యాంగిల్ ఏంటి, వాళ్ళు ఆ స్టాండ్ తీసుకోగలరా లేదా, ఆ స్తోమత ఉందా లేదా, అసలు ఇవన్నీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, తీసుకున్నప్పుడు ఏముంది, ఇవన్నీ గవర్నమెంట్. విజయలక్ష్మి మీడియా ముందు చెప్తున్నారా, నిజంగా స్టాండ్ తీసుకుంటారా? నేను స్టాండ్ తీసుకుంటాను. ఇంకా కనుక్కోవచ్చా తర్వాత? కనుక్కోండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయలక్ష్మి గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి ఈ మల్లంపేట విల్లాల కూల్చివేతలకు సంబంధించి అక్కడ ఎవరైతే నష్టపోయారో వాళ్ళని నేను ఆదుకుంటాను, అవి బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉంది అని తెలియక అక్కడ కన్స్ట్రక్షన్స్ జరిగిన మాట వాస్తవమే. సో కూల్చివేతలను స్వాగతిస్తున్నాను, కానీ నష్టపోయిన వాళ్ళని నా వంతు నేను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నానని విజయలక్ష్మి చెప్తూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.